శ్రీ సత్యసాయి జిల్లా గుడిబండ మండలం పలరం గ్రామంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో చంద్రబాబు టికెట్లు అమ్ముకుంటాడని తెలిపారు. వేదాలను గుర్తించి పేదవాడికి ఎమ్మెల్యే టికెట్ ఇస్తున్న ఘనత ముఖ్యమంత్రి జగన్దే అని అన్నారు. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అయిపోయిందని, షర్మిల పర్యటన చేసిన కాంగ్రెస్ మడకశిరలో గెలవడం సాధ్యం కాదని తెలిపారు. ఈ వ్యక్తి ఏదైనా ఒక ఛాలెంజ్ కింద తీసుకొని ఒక పేదవాడిని శాసనసభ్యుడిగా పెడితే దాన్ని మనం హర్షించచ్చు తప్ప డబ్బులున్న వారికే నా దగ్గర సీట్లు అని చెప్పి బేరాలు పెట్టుకొని సీట్లు ఇచ్చే పరిస్థితి. నేను చాలా సంవత్సరాలు ఎంపీగా పనిచేసి బయట వచ్చిన కేసీఆర్ నాని కూడా అంటున్నాడు చంద్రబాబు టికెట్లు అమ్ముకుంటాడు. ఆ విధంగా వారు చేస్తున్నారు, ఈ విధంగా మా నాయకుడు చేస్తున్నారు. మరి దీనికి తేడా మీరు గమనించగలరు. అదేవిధంగా ఈ మధ్య ఈరోజే తెలిసింది నాకు 5వ తేదీ నుంచి ఇక్కడ బీసీసీ అధ్యక్షురాలు షర్మిల గారు పర్యటిస్తారని చెప్పి మా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు. మరి మీ అందరికీ కూడా తెలుసు, కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో లేదు. ఏదైనా ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలన్నీ కూడా చేస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీకి 500, 200, 300 ఓట్లు వచ్చాయి గత 2 ఎన్నికల్లో కూడా. ఈసారి కూడా ఆమె వచ్చిన దానివల్ల పెరిగేది ఏం లేదు. ఇంకా నాకు తెలిసి గ్రాఫ్ ఇంకా ఎక్కువగా పడిపోతుందని చెప్పి, ఎందుకంటే అకారణంగా జగన్మోహన్ రెడ్డి గారిని కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కానీ టార్గెట్ చేసి మాట్లాడుతూ ఉన్నారు. ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఇది కేవలం ఉద్దేశపూర్వకంగా చంద్రబాబు నాయుడు ముందుకు పంపించారు, రెచ్చగొట్టి ఇలాంటి వ్యాఖ్యలు చేపిస్తూ ఉన్నాడని. దీనివల్ల ఉన్న కాంగ్రెస్ పార్టీ ఊచుకుపోతుందని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను.